గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వాచాతీత మనోతీత భవాతీత నిరంజనం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. శ్రీ గురునాథుని పరమసిద్ధుని నద్వయ నప్రమేయుని రాగ వికార దూరుని నిరంజన నిర్గుణ నిర్వికారుని నాగమ వేద్య సర్వమయు నక్షరు నవ్యయు కేవలాత్మను బాగుగా గొలిచి నేనెప్పుడు ప్రార్థన చేతు నభీష్ట సిద్ధికై. మహాత్ములైనటువంటి ప్రభువులు ఎందరో గురు సార్వభౌములు ఈ గురు సాంప్రదాయములో శిష్యులను కణతీర్చగలందులకై మహాత్ములుగా జన్మించి వారు ఎంతో అనుభవాన్ని సాధించి వారు పరిశోధించి పరిశీలించి వారు చక్కగా తెలుసుకున్నటువంటి ఆ మహాతత్వాన్ని శిష్యులకు తెలియపరిచినటువంటి ఆ భావాన్ని గురించి భాగవతుల కృష్ణ ప్రభువుల వారు మనకు అచల తత్వ కందార్థముల్లో చక్కగా ఈ విధంగా ప్రబోధించి ఉన్నారు. సాధన సంపత్తి యుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి నురుతార భక్తిని శరణని మృక్కి మరి మరి యుక్తిని బోధసేయుము పుణ్య పురుష మా బోట్లకు సాధింపదగు ముఖ్య సాధనమని పలికే నురుతార భక్తిని శరణని మృక్కి మరి మరి యుక్తిని. ఇక్కడ 4 సాధనములు సాధన సంపత్తి చక్కగా పెద్దల ద్వారా విని ఆచరించి తెలుసుకున్నటువంటి ఈ 4 సాధనలు ఎటువంటివో తెలుసుకున్నటువంటి ఒక శిష్యుడు సశిష్యుడు ఈ ఘోరమైనటువంటి సంసారములో బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి నురుతార భక్తిని. మరి ఒకరోజు ఆ స్వామివారి దగ్గరికి వచ్చారు. అంతకుముందు ప్రతిరోజు సత్సంగం జరుగుతుంది. ఎల్లయ్య స్వామి వారు మరి 4 నెలలు చాతుర్మాస దీక్ష మొదలుపెట్టారు. ప్రతిరోజు సత్సంగం జరుగుతుంది. కానీ వచ్చి వింటూ ఉన్నారు. మాలాంటి వారు కొందరు వచ్చి వారితో చెప్పిస్తున్నారు. వారు కూడా చెప్తున్నారు. ఇవన్నీ వింటున్నాడు ఆ నాయన గారు. వింటూ మరి ఎన్నాళ్ళు విన్నా కూడా వీరు చెప్పేటువంటి సాధనల గురించి చెప్పారు. 4 సాధనల గురించి. ఆ 4 సాధనల గురించి చక్కగా విన్నాడు. విని ఓహో ఈ విధంగా సాధన సంపత్తి కలిగి ఉండాలి కదా అని చెప్పి తెలుసుకొని ఘోరమగు ఈ సంసారం, ఘోరమగు సంసారం అంటే మనకు బాహ్యంగా చూస్తే భార్య బిడ్డలు, అట్లే బంధువులు, స్నేహితులు, ఇది బాహ్య సంసారం. ఇక్కడ అంతర్ సంసారము ఇందులోనే ఉన్నది. పాంచభౌతిక శరీరము, 25 తత్వములు, ఒక్కొక్కటి సాంఖ్యయోగములు విచారించి చూస్తే పెద్దలు చెప్తుంటే చక్కగా విన్నారు. అట్టి వారు గురువును ఆశ్రయించి ఏమంటున్నారు, బోధసేయుము పుణ్య పురుష మా బోట్లకు, మీరు నాకు కాస్త బోధ చేయండి స్వామి అని గురువు గారిని అడిగినప్పుడు అసలు సాధన సంపత్తి అంటే ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి 4 సాధనములు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్కమ సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 సాధనలు తెలుసుకొని ఉండాలి. ముముక్షు అయినటువంటి ప్రతి భక్తుడు కూడాను, ప్రతి గురుబిడ్డ కూడాను తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే 4 సాధనలు. ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమేమిటి, అనిత్యమేమిటి, సత్యమేమిటి, అసత్యమేమిటి, ఉండేదేమిటి, పోయేదేమిటి, శాశ్వతమేమిటి, అశాశ్వతమేమిటి,
అనేటువంటిది మొట్టమొదట తెలుసుకోవలసినటువంటి నిత్యానిత్య వివేకము. మరి ఇక్కడ సత్యము అసత్యము ఇవన్నీ బాహ్యంగా విచారిస్తే ఈ ప్రపంచంలో మనం పాటించేవే. కానీ గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు నిత్యమేమిటి అనిత్యమేమిటి అన్నప్పుడు గురువు గారు వారు చెప్తే మాత్రమే మనకు తెలుస్తుంది. నిత్యము పరమాత్మ, అనిత్యము ఈ పాంచభౌతిక దేహం. ఇది ఏనాడు కూడా ఉండేది కాదు. ఇది అశాశ్వతము, ఇది క్షణికమైనది, ఇది బుద్భుతప్రాయమైనది. ఇది ఎప్పుడు కూడాను పుట్టిన ప్రతి వస్తువు గిట్టవలసిందే. అట్టి పుట్టి గిట్టేది అందరూ, ప్రపంచంలో అందరూ కూడాను మనలాగే పుడుతున్నారు, పెరుగుతున్నారు, కావలసినటువంటి సంసార భోగాలు అనుభవిస్తున్నారు, ధనధాన్యాలు సంపాదిస్తున్నారు, దాటిపోతున్నారు. కానీ ప్రయోజనం ఏమిటి? ఇక్కడ గురుబిడ్డలు గురువు గారి దగ్గరకు వచ్చి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముముక్షువులైనటువంటి వారు మోక్ష సాధన గురించి, మరు జన్మ లేనటువంటి జన్మరహితమైనటువంటి స్థితిని గురించి గురువు గారి ద్వారా తెలుసుకోవాలి. అది ఎవరు చెప్పగలరు? మనం ఎంతటి సమర్థులమైనా మనకు సాధ్యమా తెలుసుకోవడం? సాధ్యము కాదు. అది ఒక్క గురువు గారి ద్వారా మాత్రమే మనం తెలుసుకోవటానికి సాధ్యమవుతుంది. ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకం అన్నప్పుడు ఇది అశాశ్వతము, ఈ దేహము, పరమాత్మ శాశ్వతము. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము రెండవది. మరి ఇహములో గాని పరములో గాని భోగాలు కావాలని కోరుకునేటువంటి ఆ యొక్క కోరికలు ఈ యొక్క దేహానికి ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటున్నాయి. ఏంటంటే, నేను పుట్టాను, పెరిగాను, మా నాన్నగారు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించి నాకేదో కాస్త ఒక ఎకరం సంపాదించి ఇచ్చారు, చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు. కానీ అంతటితో కాకుండా నేను మస్తుగా బ్రహ్మాండమైనటువంటి సౌధము కట్టాలి, కావలసినంత ధనధాన్యాలు సంపాదించుకోవాలి, ఇంకా పేరు ప్రతిష్టలు కూడా కావాలి అనేటువంటి కోరిక ఇహములో. అంతటితో ఊరుకున్నారా? పరములో మనము బ్రతికి ఉన్నంత వరకు ఇక ఇహములో ఉన్నాము, అనుభవించాము సరైనటువంటి భోగాలు. కానీ రేపు దాటిపోయిన తర్వాత స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది అని చెప్తున్నారు కదా. మనం ఏదన్నా పాపాలు చేస్తే నరకానికి వెళ్ళి కష్టాలు అనుభవించాలి. మనం ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ మరి అక్కడికి పోయి కూడా సుఖభోగాలు అనుభవించాలంటే దాన ధర్మాలు చేయాలి. బ్యాంకులో ఫిక్స్డ్ చేసామనుకోండి, మనం రిటైర్ అయ్యేసరికి, మనం తగ్గిపోయేసరికి మన పిల్లలు నాయనా నీకు ఇక లాభం లేదులేని పంచలో మంచం వేసేసరికి అక్కడ బ్యాంకులో మనం దాచుకున్నటువంటి ధనము కనుకుంటే వడ్డీతో సహా ఒక అమౌంట్ వస్తుంది. దాన్ని చూసి వారు మనల్ని గౌరవిస్తారు. అట్లే మనము సంపాదించినటువంటి ఇది పాపపు ధనం కావచ్చు, పుణ్యము ధనము కావచ్చు, అందులో కొంత తీసుకుపోయి దాన ధర్మాలు చేస్తే, గుళ్ళు గోపురాలు కట్టిస్తే పుణ్యం వస్తుంది. మనం దాటిపోయిన తర్వాత ఆ పుణ్య ఫలితమే మనకు స్వర్గానికి తీసుకుపోతుంది. ఆ స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దేవేంద్రుడు ఉన్నాడు, అక్కడ మరి నలుగురు నాట్యమనులు, నర్తకి మనులు ఉన్నారు. ఇక్కడ ఎలా భోగభాగ్యాలు అనుభవించామో అక్కడికి పోయిన తర్వాత కూడా అట్లే భోగభాగ్యాలు అనుభవించాలా అనేటువంటి ఒక దురాశ ఉంటుంది ఈ యొక్క మానవుడికి. అయితే అది సాధ్యమా? మన ముఖాన ఏదైతే బ్రహ్మ లిఖించి ఉన్నాడో అదే జరుగుద్ది, కానీ మనం అనుకున్నట్లు మన కోరికలు ద్వారా జరగవు. కాబట్టి ఇహములో కానీ పరములో కానీ భోగాలు కావాలని కోరుకోవడం కాదు నాయన. ఈ ఇహములో అయినా పరములో అయినా ఈ మనము ఊహించేటువంటి ఈ భోగభాగ్యాలన్నీ కూడా అశాశ్వతమైనవి. కాబట్టి వాటి మీద వైరాగ్యము చెంది దైవభక్తితో, గురుభక్తితో నీవు ఎప్పుడు కూడాను గురు శరణు చొచ్చి ఆ గురువు గారు చెప్పేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని అనుసరించడమే నీ యొక్క ధ్యేయము అని చెప్పేటువంటిది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. ఇక మూడవది సమాధి షట్కమ సంపత్తి. సమాధి షట్కమ సంపత్తి అంటే
ఇక్కడ మన దేహంలోని మనకే శత్రువులు ఉన్నారు, 6 శత్రువులు ఉన్నారు, 6 మిత్రులు కూడా ఉన్నారు. అది ఏమిటంటే మరి ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గాలు మనలో ఉండేటువంటి 6 శత్రువులు. ఈ శత్రువులు దొంగలు 6. ఏం చేస్తారు? ఏమైనా కొంచెం జ్ఞానం ఉన్నదేమో, ఈ జ్ఞానాన్ని మనకు అవకాశం ఉన్నప్పుడల్లా దోచుకొని పోదాము, వీన్ని అజ్ఞానుని చేద్దాము అనే కనిపెట్టుకొని ఉంటాయి. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గాలకు లొంగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను పతనమైపోతాడు. అట్లే మనకు మిత్రవర్గం ఒకటి ఉన్నది మనలో కూడాను. శాంత శమాది గుణములు, శమము, దమము, ఉపరితి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 మనలోనే ఉన్నటువంటి మన మిత్రవర్గం. ఈ మిత్రవర్గాన్ని గనక మనం అనుసరించినట్లయితే ఈ 6 మిత్రవర్గములో ముఖ్యమైన వాడు శాంత శమాది గుణం. శాంత గుణము ముఖ్యమైనటువంటిది. ఈ 6 శత్రువుల్లో కోపం. కోపం అనేది మొదటి శత్రువు. అక్కడ ఈ మొదటి శత్రువు అయినటువంటి కోపాన్ని తగ్గించుకొని ఆ శాంతాన్ని అలవరుచుకొని సహనము, దయ, క్షమాగుణము కలిగి ఉండేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది గురు మార్గం. ఈ గురు మార్గానికి మనం వచ్చినప్పుడు ఈ కోపతాపాలు లేకుండా తగ్గించుకోవాలి. మరి అక్కడ గురువు ఏం చెప్పాడు? మిట్టి పరులను తిట్టకే, పరులెన్ని నిన్ను తిట్టినను మది పెట్టకే. ఇక్కడ గురువు గారు ఏమంటాడు? నాయన, ఎవరైనా నీకు ఒక పొరపాటున కాదు, గ్రహపాటున కాదు, కావాలనే తిట్టారనుకోండి, తిట్టినా సరే నువ్వు దాన్ని మనసులో కూడా పెట్టుకోవద్దు. పొరపాటునైనా నీవు ఒకరిని దూషించవద్దు. ఒకరు దూషిస్తే నీవు బాధపడవద్దు. ఇదేంటి నాయనా, మరి దూషించకుండా తలకాయించుకొని పోతుంటే వాడు నాకు లొంగిపోయాడులేమని చెప్పి మరీ ఎట్టబడి మరీ తింటున్నాడు ఎలా అన్నప్పుడు మనం ఏ విధంగా భావించుకోవాలి అంటే, గురువు వాక్యము, గురువు గారు ఏం చెప్పారు? ఎల్లయ్య నాయన గారు, నాయన అమ్మ, మీరు పొరపాటును కూడా ఒకరిని తిట్టొద్దు, ఒకరు తిడుతుంటే మాత్రము అక్కడ ఉండొద్దు, తలకాయించుకొని పక్కకు వచ్చేసి అని చెప్పారు. సరే, అదే పాటిస్తూ ఉన్నాం. వారు మరీ ఎక్కువగా తిడుతున్నారు. అప్పుడు రియాక్ట్ కావాల్సి వచ్చింది. రియాక్ట్ కావాల్సి వచ్చినప్పుడు గురువు గారు చెప్పిన మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, మన నాయన గారే మనకు చెప్పారు కదా, అసలు నేను చెప్పినటువంటి విషయం ఈ మహాతల్లి, ఈ మహానుభావుడు పాటిస్తున్నాడా లేదా అని చెప్పి ఆ రూపంలో మన గురువు గారే మనల్ని పరీక్షించడానికి వచ్చారేమో అని ఒక్కసారి గనక మనసులో అనుకుంటే, అక్కడ ఎదురుగా ఉండకుండా వెళ్ళిపోయామనుకో, అక్కడ దాని యొక్క ఆ చెడు దాటిపోతుంది. కాబట్టి ఆ విధంగా శాంత సమాధి గుణాలతో ఉండాలి అనేటువంటిది సమాధి షట్కమ సంపత్తి. అది బహు సంపత్తి అంటే సంపద. ఈ శాంత సమాధి గుణాలు అనేటువంటిది ఈ యొక్క గురుబిడ్డకు సంపద. ఆ సంపదను సంపాదించుకొని ఉన్నట్లయితే తప్పకుండా ఇక మనం కరతెత్తడానికి ఒక మెట్టు ఎక్కినట్లు అవుతుంది. 4వది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షము కొరకు అపేక్షించుట. మరి నేను పుట్టాను, పెరిగాను, కావలసినంత అనుభవించాను, చివరి దశకు వచ్చాను, నాయనగారి దగ్గరికి చేరాను, నాకు మరలా జన్మ లేకుండా ఈ జన్మలోని కడతేరేటువంటి మార్గము నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఎప్పుడు ఎంత త్వరగా నేను మోక్షాన్ని పొందుతానా అని తీవ్ర మోక్షేచ్ఛతో ఉండుట. మందమోక్ష పరులు ఉంటారు. ఎట్లా అంటే, నాకేం లేదు, చాలా వయస్సు ఉన్నది, ఇంకా నేను చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళను చక్కగా చూడాలి, వాళ్ళకి కావలసిన ధనధాన్య సంపద సంపాదించి పెట్టాలి. సరే, వాళ్ళను కూడా పెద్ద చేసావు, తర్వాత మనవాళ్ళు ఎక్కువ వచ్చారు, మళ్ళీ వాళ్ళ ముచ్చట కూడా చూడాలి. ఇట్లే సరిపోయి నీ జీవితం. ఇక నీవు కడతేరేది ఎప్పుడు? కాబట్టి ఈ శరీరంలో ఈ యొక్క
ప్రాణం ఉండగానే నీవు చక్కగా తిరగగలిగినటువంటి, చెవులు వినగలిగినటువంటి, కళ్ళు చూడగలిగినటువంటి, కాళ్ళు నడవగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడే గురువుగారి సేవ చేసి ఆ గురువుగారి చిత్తము మెప్పించి వారి యొక్క అనుగ్రహంతో మోక్షాన్ని పొందటం ముముక్షత్వం అన్నారు. ఇక్కడ సమాధి షట్కం సంపత్తి ఈ 4 సాధనలు కలిగినటువంటి వారు వచ్చి వింటూ ఈ 4 సాధనల గురించి తెలుసుకున్నారు సత్సంగంలో. కానీ గురుబిడగాల అప్పుడు ఈ సాధన సంపత్తి తెలుసుకున్నా కానీ అసలు విషయం తెలుసుకోలేదు. దైవాన్ని చూపిస్తాడు కదా దేవుడు, మన గురుడు. ఆ దైవాన్ని తెలుసుకునేటువంటి తత్వం కోసమై గురువు గారికి చేరాల్సి వచ్చి సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారములను బాధపడలేక ఈ ఘోరమైనటువంటి సంసారములో, ఈ ఘోరమైన సంసారం అని ఎందుకన్నారంటే 10 నెలలు ఘోరమైనటువంటి ఒక జైల్లో ఉండి బయటకు వచ్చాము మనం. మన జన్మే ఘోరమైనటువంటి జన్మ. 10 నెలలు అక్కడ మరి ఖైదులో ఉన్నాం. తర్వాత వచ్చిన దగ్గర నుంచి కాస్తో కూస్తో తెలివి వచ్చింది. సహవాస గాళ్లతో కలిసి తిరుగుతూ, అమ్మాయిలైతే అమ్మాయిలు సావాసము, కుర్రాళ్ళు అయితే వాళ్ళ సావాసంతో ఇక ఈ యొక్క ప్రపంచ విషయాలలో మునిగి తేలుతూ ఇదే సరిపోయింది. కానీ ఇక్కడ గురువు గారి దగ్గరికి వచ్చి మోక్షాన్ని పొందేటువంటి విషయము గుర్తురాల. అప్పుడు గుర్తుకొచ్చి ఈ సాధన సంపత్తి తెలుసుకున్న తర్వాత గురుని చేరి నురుతర భక్తిని అప్పుడు వారికి మొక్కి బోధ సేయము పుణ్య పురుష మా బోంట్లకు, మీరు ఏదైతే మీ గురువు గారికి సేవ చేసి వారి దగ్గర తెలుసుకున్నటువంటి ఆ పరమ పదాన్ని చేరేటువంటి బోధ, ఆ యొక్క మహాతత్వం ఉన్నదో దాన్ని నాకు తెలియపరచు స్వామి. పుణ్యపురుష మా బోంట్లకు సాధింపదగు ముఖ్య సాధనమని పలికే నురుతర భక్తిని శరణని మృక్కి మరి యుక్తి. ఆ రకంగా గురువుగారి దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు మరి స్వామివారికి నమస్కరించినప్పుడు అప్పుడు స్వామివారు ఏం చేస్తున్నాడు? శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పురిగొన పరమ దయాళుండు గురుడు భక్త వినుమనెను, సంశయమింక బాధింపదనెను. పరిపూర్ణమొకటి లేనెరుకనేది ఒకటుండు, పరిపూర్ణ వెరుకల ఎరుకను మాను భక్త వినుమనెను, సంశయమింకా బాధింపదనెను. ఇక్కడ శిష్యుడు గురువు గారి దగ్గరికి ఏ విధంగా వచ్చాడు? శరణాగతుడని వచ్చాడు. ఎట్లా శరణాగతుడు? యయాతి తెలిసో తెలియకో చిన్న తప్పు చేశాడు. దానికి శ్రీరామచంద్రుడు రామబాణముతో శిరచ్ఛేదన చేస్తానన్నాడు. నా గతి ఏంటి, నా ప్రాణం పోద్దేమో, ఎప్పుడొచ్చి రామబాణం నా శిరస్సును ఖండిస్తుందో అని చెప్పి ప్రాణ భయముతో భీతిల్లుతున్నప్పుడు నారదుడు వచ్చి ఒక తరుణోపాయం చెప్పాడు. నాయన, నువ్వు ఆంజనేయ స్వామి దగ్గరికి పోతే నువ్వు బతుకుతావురా అని. ఎట్లా వచ్చాడు? ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నన్ను రక్షమాము, నన్ను రక్షించు, నా ప్రాణాన్ని రక్షిస్తానని చెప్పి నువ్వు అభయం ఇస్తేనే నీ కాళ్ళు వదులుతానని పట్టుకున్నాడు. దేనికి? ప్రాణం పోద్దేమో, రామబాణం వచ్చి కంఠం తీస్తుందేమోనని. అట్లే గయుడు కూడాను ఆయన చేసిన తప్పుకు శ్రీకృష్ణ పరమాత్మ చక్రాన్ని వదిలితే ఆ చక్రం వచ్చి నా శిరస్సును ఖండిస్తుందని చెప్పి పరుగెత్తుకుపోతుంటే అదే నారదుడు వచ్చి, నాయనా నిన్ను రక్షించేవాడు అర్జునుడు ఉన్నాడు రా అన్నప్పుడు శరణాగతుడై అర్జునుడి దగ్గరికి వచ్చాడు. ఎంత ప్రాణభీతితో వచ్చారు, అట్లా శరణాగతుడై వచ్చాడు. ఈయన ఏ విధంగా శరణాగతుడై వచ్చాడు? మరి ఈ యొక్క ఘోరమైన సంసార బాధల నుంచి విముక్తి చేస్తాడు అని చెప్పి గురువు గారి మీద ఆశతో శరణాగతుడై వచ్చాడు. శరణాగతుడు శిష్యుని కరుణామృత దృష్టి చేతగాంచి, మరి గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసేటప్పుడు, గురువుగారి దగ్గర కానీ లేదు ఎక్కడైనా గుళ్ళో కానీ నమస్కారం చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం.
కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తే మనకేం కనిపించే తల్లి? చీకటే కదా. వారి దివ్యమంగళ స్వరూపాన్ని కరులార వీక్షించినప్పుడు వారు ఆనంద పరవశులై వారికి అనురాగము, దయ, కరుణ అనేటువంటి అమృత దృష్టి మన మీద కేంద్రీకరించినప్పుడు మనం కృతార్థం అవుతాం. కాబట్టి అట్టి శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పురిగొన. మరి మోదము మూడు పేట్ల మోకులాగా. మోదము అంటే ఏంటి? మోదము ప్రియము, ప్రియమోద ప్రమోదము. ఆనందములో ఆనందమైంది ఆయనకు. ఆహా, ఇటువంటి శిష్యుడు, ఇటువంటి శిష్యరత్నం మహాతల్లి దొరికింది, ఈమెను కరతేర్చాలి తప్పకుండా అని చెప్పి ఆయనకు ఆనందంలో ఆనందం కలిగినప్పుడు ఆ కరుణ అనేటువంటి అమృత దృష్టిని మన మీద ప్రసరింపజేసినప్పుడు తప్పకుండా మనము కృతార్థులం అవుతాం. కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పురిగొన పరమదయాలుండు. గురువుగారు ఎటువంటి దయ మనకు చూయించేది? పరమదయ. పరము అంటే ఇహము కానటువంటి పరము. నీవు పరమార్థ తత్వాన్ని పరమార్థ చింతనతో పరాన్ని చేరేటువంటి ఆ యొక్క పరమదయా కలిగినటువంటి పరమదయాలుండు గురుడు భక్త వినుమనిను. సంశయం ఇంకా బాధింపదనను. నాయనా, నీవు ఇంత శరణాగతుడు వచ్చావు, నీకు ఇక సంశయం పెట్టుకోవాల్సిన పనిలే, నీవు తప్పకుండా కడతేస్తావు, నిన్ను కడతేర్చేటువంటి బాధ్యత నాది అని హస్తమస్తక సంయోగము చేసి అభయం ఇచ్చాడు గురుడు. కరుణామృత దృష్టి చేత గని మోదము ఉప్పురిగొన పరమదయాలుండు గురుడు భక్త వినుమనిను. ఏమని? పరిపూర్ణమొకటి, లేనెరుగనేది ఒకటి ఉంది. పరిపూర్ణమంటే ఏమిటి? దైవము. దైవం ఒకటి ఉన్నది. అట్లే మనము నీవు నేను ప్రపంచం ఎరుక. దీన్నే మాయ అంటారు. మాయ అంటే కనిపించి కనిపించకుండా పోయేటువంటిది. మనం ఈనాడు ఉన్నాము, రేపు కనిపించకుండా పోతాం. మన తాతగారు ఉన్నారా? మన నాన్నగారు ఉన్నారా? మనం ఉంటామా? మన బిడ్డలు ఉంటారా? అందరం కూడాను అక్కడికి చేరేవారమే. కాబట్టి ఈ పుట్టి పెరిగి ఆ పొలిమేర దాటే లోపులో మనము తెలుసుకోవలసిన విషయం ఏదైనా ఉంటే సద్గురు కృపచేత మాత్రమే తెలుసుకోగలం, కానీ మన చాతుర్యముతో సాధించేటువంటిది కాదు. భక్త వినుమనెను సంశయం ఇంకా బాధింపదనెను. పరిపూర్ణమొకటి, లేని ఎరుకనేది ఒకటుండు. పరిపూర్ణ ఎరుకల ఎరిగి ఎరుకను మాను. భక్త వినుమనెను సంశయం ఇంకా బాధింపదనెను. నేను కడతేర్తానో లేదో అనేటువంటి సందేహం నీవు పెట్టుకోవాల్సిన పనే లేదు అన్నాడు గురుడు అని అక్కడ మరి ఇక బోధ మొదలు పెడుతున్నాడు. మొదల చలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతుపైన్ తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చెంచల బుద్ధి మానింటివేని పదుగురు నిన్ను చూచి భలే శభాష్, ఈ త్రోవకు ఎదురు లేదనేటట్లు ఇదిగో నే చేసేదా మరి వింటివేని చెంచల బుద్ధి మానింటివేని. ఇక్కడ ఆయన మొట్టమొదట అచలము ఎరిగిస్తాను. అచలము అంటే ఏదైతే నిరాకార నిర్గుణ పరభాష్యము ఉన్నదో అది అచలము. ఆ అచలాన్ని ప్రహ్లాదుడు ఎలా చెప్పాడు? ఇందుగలడందు లేడను సంధియంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎన్నెందు వెరగి చూచిన అందందేగలడు దానవాగ్రజ అన్నాడు. అంటే అప్పుడు హిరణ్యకశిపుడు ఏమన్నాడు? ఓరేరే చెక్కమొహమా, ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ నీవు ఆ నారాయణ నామస్మరణ చేస్తావురా, వాడు నాకు కనిపించలేదు. వైకుంఠంలో ఉంటాడని చెప్పి గదబుదానం పెట్టుకొని వైకుంఠం వెళ్ళాను, నన్ను చూచి పారిపోయాడు పిరికివాడు. సరే కైలాసంలో దాక్కుంటాడేమోనని అక్కడికి వెళ్తే అక్కడ కూడాను లేడు, వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకం వెళ్ళాను, అక్కడ వెళ్ళాడు, లేడు. మరి నన్ను చూసి పారిపోయేటువంటి వాడు పిరికివాడు నీకు దైవం ఎట్లా అయ్యాడు? అతన్ని మరి తరిమేసినటువంటి వాడిని నేను దైవం కదా, నేను గొప్పవాడిని కదా. అక్కర్లేదు తర్వాత
నేను గొప్పవాడిని కదా, కాబట్టి నన్ను సేవించు, నేనే దేవుడిని, ఈ ప్రజలందరూ కూడా నన్ను దేవుడిగా సేవిస్తున్నారు, నీవు కూడా దేవుడిగా ఒప్పుకోరా నాయన అంటే, నాయన నీవు పుడుతూ పెరుగుతూ చచ్చేవాడివి, నువ్వు దేవుడివి ఎట్లయితావు? పుట్టని గిట్టని వాడు దేవుడు, ఇందుగలడందు లేడని సందేహము లేదు వలదు. మరి ఎక్కడున్నాడు రా? మరి పరుగెత్తాడు కదా అంటే, ఎక్కడ ఎందుకు లేడు, అంత లెక్క ఉన్నాడు. సూది మొనమోప సందు లేక నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అయితే ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు రా? ఎక్కడైనా ఉన్నాడు. నీవు కావాలి చూడాలనేటువంటి తపన నీలో ఉన్నట్లయితే తప్పకుండా నీకు దర్శనమిస్తాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? నీవు గట్టి దృఢమైనటువంటి విశ్వాసంతో ఇందులో ఉన్నాడు అని చెప్పి కోరుకో, అక్కడే ఉన్నాడు. గద తీసుకొని వేశాడు. వేసిన తర్వాత ఏమాయా, అది పగలగొట్టుకొని వచ్చి ఈయనను చేశాడు. అయితే అక్కడ సంహరించింది ఎవరు, సంహరింపబడింది ఎవరు? ఏదైతే ఈ యొక్క కోపము అనేటువంటి కోపతాపాలు అనేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి సంహరించబడ్డవి. శాంత సమాధి గుణము ఏదైతే ఉన్నదో అది సంహరించినది. కాబట్టి ఆ విధంగా మరి ఏదైతే దైవ స్థితి ఉన్నదో మొదలచలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరించుపైన్. ఎరుక అంటే ఏమిటి? నీవు నేను ప్రపంచం సమస్తం కూడా ఎరుక. పుట్టి పెరిగి గిట్టేది అంతా కూడాను ఎరుక. ఈ ఎరుకనే మాయని కూడా ప్రభువులు నిర్వచించారు. కాబట్టి దీని వివరం అంతా చెప్తా. ఎలా చెప్తావు? మరి ఈ పాంచభౌతికమైనటువంటి దేహము పంచభూతాలతో అయినది. ఈ పంచభూతాలను పంచి దాన్ని వివరించినప్పుడు పంచవింశతి తత్వములు, 5 25 తత్వాలైనవి. మరి మొట్టమొదట ఈ యొక్క ఆకాశ భూతముతో శిరస్సు అయినది, వాయుభూతముతో కంఠస్థానమైనది, అగ్నిభూతముతో హృదయస్థానమైనది, జలభూతముతో నాభిస్థానమైనది, పృథ్వీభూతముతో సమస్త శరీరమైనది. ఇక దీన్ని ఒక్కొక్కటి విచారిస్తే ఆకాశభూతములో 5 ఏదైతే మరి ఈ యొక్క మనోబుద్ధి చిత్త అహంకారములు జ్ఞాత, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాత ఆకాశభూతముతో అయినవి. వాయుభూతముతో పంచ ప్రాణములైనవి. వ్యానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. వ్యానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. వాయువు ద్వారా 5 పంచప్రాణములైనవి. అగ్నిభూతముల ద్వారా జ్ఞానేంద్రియములైనవి. చెవి, కన్ను, చర్మము, ముక్కు, నాలుక. ఇవి జ్ఞానేంద్రియములు. ఈ ఈ జ్ఞానమైనటువంటి విషయాలు చక్కగా తెలుసుకునేటువంటి ఇది అగ్నిభూతము ద్వారా. జలభూతము ద్వారా ఏమైనాయి? ఈ జ్ఞానేంద్రియాలను పని చేయించేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములు. శబ్దము ద్వారా చెవులు పనిచేస్తున్నాయి, స్పర్శ ద్వారా చర్మం పనిచేస్తుంది, కళ్ళ ద్వారా రూపము కనిపిస్తున్నది, అదే నాలుక ద్వారా రుచి తెలుస్తున్నది, ఈ ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాస లేదు మంచి వాసన చెడు వాసన తెలుస్తుంది. వీటిని ఏ అయితే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో జ్ఞానేంద్రియాలను పనిచేయించేటువంటి పంచ తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధాధికములు. అట్లే భూభూతము ద్వారా కర్మేంద్రియాలైనవి. కర్మేంద్రియాలంటే ఏమిటి? చేతులు, కాళ్ళు, నోరు. అట్లే మరి బాహ్యేంద్రియములు 2, 1 2, 1కి 2కి జరిపాయి బాహ్యేంద్రియాలు తెలుసు కదా. ఈ కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా కర్మ చేస్తుంటాయి. కర్మ అంటే పని. చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి. ఎక్కడికైనా తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా ముందు కాళ్ళు నడవాలి, తర్వాత చేతులు పనిచేయాలి. మరి మాట్లాడేది కూడాను మంచి మాట మాట్లాడుద్ది, చెడు మాట మాట్లాడుద్ది. కర్మ కొనక్కొస్తుంది. ఇది ఒరే నాయన జాగ్రత్తగా మాట్లాడరా అంటే లేనిపోని కంపంతా తగిలించకొస్తుంది ఈ మాటే. ఈ వాక్కు ఎటువంటిది అంటే మనకు స్నేహితులను తయారు చేస్తుంది, శత్రువులను తయారు చేస్తుంది.
కాబట్టి ఈ విధంగా ఈ కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు 5, అట్లే జ్ఞానేంద్రియాలు 5, పంచతన్మాత్రలు 5, పంచ ప్రాణములు 5, ఆ యొక్క ఏదైతే జ్ఞాత ఆ మనోబుద్ధి చిత్తాహంకారములు జ్ఞాత ఆకాశతత్వంలో ఉండేటువంటి అంతరేంద్రియములు 5, ఈ 5 25 తత్వాలతో ఈ దేహమైనది. కాబట్టి మొదల అచలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరించుపోయిన ఈ యొక్క మాయ ప్రపంచాన్ని గురించి ఇది ఉన్నది. ఇప్పుడు ఇంతవరకు మనం 25 తత్వాల గురించే తెలుసుకున్నాం. మరి ఇంకా వివరించి చెప్పాలంటే 25 × 25 125 తత్వాలు ఉన్నాయి. 96 తత్వాలు అన్నారు, 36 తత్వాలు అన్నారు. మహానుభావులు ఎవరికి తెలిసినంత వరకు వారు అందులో మరి పరిశోధించి పరిశీలించి చక్కగా మనకు ఎరుకపరిచినటువంటి మహానుభావులు వారు దైవాలై నిలిచి ఉన్నారు. అందుకే వారిని ఇప్పటికి కూడా మనం కొలుసుకుంటున్నాం. మొదల చలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరించుపైన తుదకెరుకను విడిపించదా. సరే, ఈ యొక్క ఎరుక విషయాలన్నీ చెప్పాను, ఈ ఎరుకను వివరించాను. ఇందులో ఏదైనా శాశ్వతంగా ఉండేది ఉన్నదా? ఒక్కటైనా 25 కానీ 125 కానీ 96 కానీ 36 కానీ 16 కానీ ఏవి ఉండేవి కాదు. ఈ 21,600 సార్లు ఆడేటువంటి హంస లోనికి వెళ్ళి జీవుల్లో కలిసిన వెళ్ళి ఈశ్వర తత్వంలో కలిసిన 2 నిలువు కర్రలు 7 అడ్డకర్రలు దేశ రావాల్సింది. కాబట్టి ఇది అశాశ్వతమైంది కదా. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి దేహములో ఈ జీవాత్మ ఉన్నప్పుడే శాశ్వతమైనటువంటి పరమాత్మను గురించి ప్రభువుల సేవ చేసి ప్రభువుల ద్వారా చక్కగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన ముముక్షులైనటువంటి మనందరి మీద ఉన్నది. మొదల చలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరించుపోయింది తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని. ఇక్కడ నేను ఇంత పని చేస్తా కానీ నీవు చేయవలసింది కూడా కొంచెం ఉన్నది. ఇది ఏమిటంటే ఓకే, మదిలో నా మాట నమ్మి మరి వింటివేని. ఎప్పుడైనా సరే ఈ మనకు ఒక జబ్బు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ గారిని చూడగానే వారి దివ్యమంగళ స్వరూపం చూడగానే వీడి మొహం ఈ రేడు పిత్తపోచిగాడులాగున్నాడు, నాకు ఇంత జబ్బున్నది ఈ ముండ నయం చేస్తారా అని మనసులో అనుకున్నాం అనుకో, ఇక 1000 రూపాయలు ఇంజక్షన్ చేసినా 10,000 ఇంజక్షన్ చేసినా పనిచేయదు. ఆయన్ను చూడగానే మహానుభావుడు, ఆహా విష్ణుకళ ఇది అవుతుంది, నా యొక్క డబ్బు నయం చేయడానికి మహానుభావుడితో అవుద్ది అని నీ మనసులో వారి మీద విశ్వాసం కలిగిందనుకో, వారు ఇచ్చేటువంటి మందు ఇంజక్షన్లు పావలా పనిచేస్తే నీలో ఉండేటువంటి నమ్మకము అనేటువంటి ఆ నమ్మకము నీలో శరీరములో రోగ నిరోధక శక్తి ఉన్నది. డాక్టర్ ఉన్నాడు నీ శరీరం, మన శరీరములో ప్రతి ఒక్కరి శరీరంలో డాక్టర్ ఉన్నాడు. ఏంటంటే ఇలా కోసుకున్నది అనుకోండి, ఒక కత్తో లేకపోతే ఒక రాయో, 2వ రోజుకి ఏమైంది అల్లకపోద్ది. మనం ఏం పోయకపోయినా పసుపు పూసినా సరే అల్లకపోద్ది. కారణం ఏంటి? లోన డాక్టర్ ఉన్నాడు, ఆ రోగ నిరోధక శక్తి దాన్ని మాన్పుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ డాక్టర్ మీద ఉండేటువంటి నమ్మకంతో మనలో రోగ నిరోధక శక్తి 3 భాగాలు ముప్పావలా పనిచేస్తుంది, పావలా ఆయన ఇచ్చినటువంటి మందు పనిచేస్తుంది. అదే విధంగా గురువు గారి మీద ఈ గురువు గారి పాదం బట్టి ఈ గురువు గారి యొక్క బోధను విని ఈ గురువు గారి సేవ చేస్తే నేను తప్పకుండా తరిస్తాను, నేను ముక్తిని పొందుతాను అనేటువంటి నమ్మకం మీలో ఉన్నట్లయితే తప్పకుండా కడతేస్తావు. మదిలో నా మాట నమ్మి మరి వింటివేని. ఇంకోటి ఉంది సుమా, చెంచల బుద్ధి మానింటివేని. ఇది పుట్టిన దగ్గర నుంచి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం, మూలం లేకుండా తల్లిదండ్రుల యొక్క సంకల్ప మాత్రంతో వచ్చింది. తర్వాత కాస్త ఎదిగిన కాంచి ప్రపంచాన్ని గుర్తెరిగింది. ఈ గుర్తెరిగే శరీరము ఏదైతే ఉన్నదో ఇది ఏమీ లేకుండా పోతుంది. ఇది చివరికి ఏమైపోతుంది? ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నీలో ఉండేటువంటి చంచలమైనటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉందో ఏది స్వతహాగా వచ్చినటువంటి దాన్ని మాని
నేను చెప్పినట్లు విని నేను పెట్టినట్లు తిని నేను నడవమన్నట్లుగా నీవు నడిచినట్లయితే తప్పకుండా నిన్ను కృతార్థుని చేస్తాను. నీ యొక్క నిన్ను కడతీర్చేటువంటి బాధ్యత నాది అని గురువు గారు మరి తీసుకున్నారు గనక మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ఎల్లయ్య స్వాముల వారికి, అట్లే నాయన గారు వెంకటార్యుల వారికి, సహచర గురు సార్వభౌములకు ద్వాదశి వందనాలు అర్పిస్తూ మీ అందరికి కూడాను మరి శుభాభివందనములు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు, జై గురు, జై గురు, జై సద్గురు మహారాజుకు. ఆ శ్రీకృష్ణ పరమాత్మను, ఆ గురు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపులైనటువంటి గురు స్వరూపులను మరొక్కసారి స్మరించుకుందాం. గట్టిగా పలకండమ్మా. జై సద్గురు మహారాజుకు, శివరామ దీక్షణ ప్రభువుకు, అప్పబ్రహ్మము గారికి, పరశురామ సీతారామ స్వాముల వారికి, భాగవతుల కృష్ణ ప్రభువులకు, మహాత్ములైనటువంటి ప్రభువులందరికీ కూడాను, ఎల్లయ్య గురువు గారికి, సమస్త గురువులకు